న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాల ప్రజల కళ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసిన వైఎస్ జగన్. 2014 తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నరేంద్ర మోడీ. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతాడన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కళ వెలికొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి వెలికొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్ కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్ను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో టన్నెల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తి చేయించి వెలికొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ ఇవాళ జాతికి అంకితం చేశారు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారని తెలియజేశారు. కాసేపటి కిందట టనల్ మార్గంలో కాస్తంత ప్రయాణం చేసి నిజంగా ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన ఆ టనల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు,
నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సొరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని సందర్భంగా. మన దేశంలో పని సంస్కృతి గత సంవత్సరాల్లో చాలా వేగంగా మారిపోయింది. మా ప్రభుత్వం కూడా పునాది వేసే ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. 2014 తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయని నరేంద్ర మోడీ అన్నారు. इस बात की भी पहचान है कि बीते वर्षों में हमारे देश में वर्क कल्चर कितनी तेजी से बदला है। पहले की सरकारों की दिलचस्पी परियोजनाओं को समय पर पूरा करने में नहीं होती थी, जबकि हमारी सरकार जिस परियोजना की नींव रखती है उसे तेजी से पूरा करने का प्रयास भी करती है। 2014 के बाद देश में ऐसी अनेक परियोजनाएं पूरी कराई गई हैं जो अटकी पड़ी थी, लटकी हुई थी और भटकी हुई भी थी। पारादीप रिफाइनरी की चर्चा भी 2002 में शुरू हुई, लेकिन 2013-14 तक कुछ नहीं किया गया। ये हमारी सरकार है जितने पारादीप रिफाइनरी का काम पूरा कराया। आज ही तेलंगाना के सांगारेड्डी में मैंने पारादीप हैदराबाद पाइपलाइन प्रोजेक्ट का लोकार्पण किया। 3 दिन पहले पश्चिम बंगाल के आरामबाग में हल्दिया से बरौनी तक 500 किलोमीटर से ज्यादा लंबी क्रूड ऑयल पाइपलाइन भी शुरू हुई है। साथियों, पूर्वी भारत को प्राकृतिक संसाधनों का असीम वरदान मिला है। हमारी सरकार इन संसाधनों को उड़ीसा जैसे राज्य की दुर्लभ खनिज संपदा को इसके विकास के लिए इस्तेमाल कर रही है। आज गंजम जिले में एक डिसैलिनेशन प्लांट की आधारशिला रखी गई है। इसका लाभ उड़ीसा के हजारों लोगों को मिलेगा। इस प्रोजेक्ट से हर रोज 50 लाख लीटर खारे पानी को पीने लायक बनाया जाएगा। హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కార ప్రధానోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పత్రికలు, టీవీలకు స్వేచ్ఛ ఇస్తూ వారి సమస్యలను పరిష్కరించేలా మా ప్రభుత్వం ముందుకు వెళుతుందని రేవంత్ రెడ్డి సందర్భంగా అన్నారు. ప్రజల సమస్యలు లేవనెత్తి వాటిని పరిష్కరించే అవకాశం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే ఉందని ఆయన తెలియజేశారు. పొత్తూరి వెంకటేశ్వరరావు గారి స్మారక జర్నలిస్ట్ అవార్డును సీనియర్ పాత్రికేయులు వెంకట నారాయణ గారికి పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారు, యాదగిరి గారు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనాలని వారు ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కె శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్
హరగోపాల్ సార్ గారు, అదేవిధంగా పుత్తూరు వెంకటేశ్వరరావు గారి కుమారుడు, వారి పుత్తూరు వెంకటేశ్వరరావు గారి అభిమానులు చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు. నేను పెద్దగా ఈ వేదిక మీద చెప్పడానికి ఏం విషయాలు లేవు, ఎందుకంటే నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉండి రాష్ట్ర దేశ అంతర్జాతీయ రాజకీయాలను గమనించి ప్రజల చేత ప్రతినిధులకు ఉండే బంధాన్ని, తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలించి పరిశోధనాత్మక వార్తలు రాసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒక్క మాట నేను చెప్పగలను, జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పుడూ ప్రతిపక్షమే. హరగోపాల్ సార్ చెప్పినట్టుగా మేము మోర్ పవర్ అంటాం, వాళ్ళేమో మోర్ ఫ్రీడమ్ అంటారు. ఇది రెండు వైరుధ్యాలు ఉన్న కాంబినేషన్. ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తి వాటిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నం ఒక జర్నలిజంలోనే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మక జర్నలిజం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూలిన సందర్భాలు కానీ, పెద్ద నాయకులని చెప్పబడే వాళ్ళ మీద చర్యలకు అవకాశం కూడా జర్నలిస్టుల ద్వారానే జరిగింది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, పత్రికలు ప్రసార సాధనాలకు స్వేచ్ఛనివ్వాలని, వీలైనంత మేరకు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలను, ప్రస్తావిస్తున్న సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలని పరిపాలనలో తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోనే మా మంత్రివర్గము ఈరోజు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభకు లక్షలాది మంది తెలుగుదేశం మరియు జనసేన తమ్ముళ్లు కదలి వచ్చారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జయహో బీసీ డిక్లరేషన్ వల్ల రాష్ట్రంలో వైసీపీ నేతలకు ప్రకంపనలు మొదలయ్యాయని, గతంలో ఎక్కడా లేని విధంగా బలహీన వర్గాలపై జరిగే దాడులు ఈ ప్రభుత్వంలో జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. జయహో బీసీ నిన్న మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి లక్షలాది మంది సమక్షంలో జయహో బీసీ డిక్లరేషన్ ప్రకటన రాష్ట్రంలో వైసీపీకి ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. డిక్లరేషన్ దాదాపు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాలపైన జరిగినటువంటి దాడులు, బలహీన వర్గాలపైన జరిగినటువంటి అఘాయిత్యాలు, బలహీన వర్గాల అణిచివేతకి అక్రమ కేసులు, హత్యలు, దాదాపు 300 మందిని అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం పైన బీసీ విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా దాదాపు గ్రామ స్థాయి వరకు కూడా బీసీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని చైతన్యం పరుస్తూ వాళ్ళకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. దాదాపు ఈ 3 సంవత్సరాలుగా గ్రామాన అధ్యయనం చేసి ప్రతి ఒక్కరకు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబడతనం, దాదాపు 140 పైగా ఉన్నటువంటి బీసీ కులాలని, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, ఎందుకంటే గతంలో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బలహీన వర్గాలకి అంటూ గుర్తింపు ఉంది. ఆ రోజున స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెట్టినా, ఆనాడు పక్కా గృహ నిర్మాణం చేసిన, అనేక సంక్షేమ కార్యక్రమాలు గురుకుల పాఠశాలలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఫెడరేషన్లు కానీ ఏర్పాటు చేయటం వల్ల అటు చట్టసభల్లో కూడా ప్రాధాన్యత వచ్చింది. స్థానిక సంస్థల్లో జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, పంచాయతీ దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు బలహీన వర్గాలకి అవకాశాలు వచ్చినాయి.
కానీ ఈ ప్రభుత్వంలో రిజర్వేషన్లు తగ్గించేశారు. 34% ఆనాడు 24%తో ప్రారంభమైతే దాన్ని 34% వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళగలిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10% కోత విధించి దాదాపు 16,700 మందికి ఇవాళ రాజ్యాంగపరంగా కూర్చోవలసినటువంటి కూర్చోలు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే కాదు, ఇవాళ సబ్ప్లాన్ నిధులు దాదాపు 75,000 కోట్లు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి అనేక స్కీమ్స్, ఆదరణ స్కీమ్ 90% సబ్సిడీ, 10% బెనిఫిషియరీ కట్టుకుంటే 90% సబ్సిడీతో వాళ్ళు చేసుకున్నటువంటి వృత్తిలో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నటువంటి పనిముట్లని వాళ్ళకి అందించాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి వస్తువులను కూడా వాళ్ళు కట్టుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా తుప్పు పట్టించి గోడౌన్స్లో పెట్టి ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బీసీ డిక్లరేషన్ అనే కాపీ పేస్ట్ ప్రోగ్రాం చంద్రబాబు ప్రదర్శించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ. రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడని పార్టీ టీడీపీ. బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుది అంటూ ధ్వజమెత్తారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన జాతీయ అధ్యక్షుడు అనుకుంటారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఇరువురు కలిసి, అంటే ప్రతి 5 సంవత్సరాలకి బీసీలను మోసగించడం ఆనవాయితీగా, బీసీలని మోసగించడం చాలా సులభమని నమ్మినవాడిగా, బీసీలను మోసగించడం సులభమని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాడు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఇచ్చి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారితోటే వెళ్ళిపోయాయి. 82 నుంచి 94, 95 తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు, అత్యాశపరుడు. ఆ లక్ష్యాలని, లక్షణాలని, ఆశయాలని తొంగలోకి తొక్కాడు. ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ అయిపోయింది. 94లో తాను చేసినటువంటి, ఎన్టీఆర్ గెలిస్తే 95లో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రాబోయే 2024 లోక్సభ ఎన్నికల కోసం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్టు భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. 2 పార్టీలు అనేక అంశాల్లో కలిసి పనిచేశాయని, సీట్ల పంపకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటి కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని
మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం. రేపు అనుకుంటాం. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. అప్పుడు కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు పెద్దపల్లి నుంచి చేద్దా స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఏం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్ కూడా చేయొచ్చు. జనరల్ సీట్ కూడా చేయొచ్చు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని, ఆ రాజకీయాలతోనే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఆరోపించారు. చంద్రబాబుకి ధైర్యం లేక పొత్తులతో బయలుదేరారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని, అప్పుడు ఏ గాడిదలు కాశారని ప్రశ్నించారు. మనందరికి కూడా తెలిసిన విషయమే కదా, హత్య రాజకీయాలు ఎవరు చేస్తారండి? మనకు తెలియదు. వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా చేశారో మనకు తెలియదా? హత్యలకి, వెన్నుపోట్లకి, దిక్కుమాల రాజకీయాలకి, నీచ రాజకీయాలకి అన్నిటికీ కూడా పేరేముందంటే అది చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడే వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడరు. ఎందుకంటే అతను దాంతోనే పైకి వచ్చాడు. ఎప్పుడైనా ప్రజలతో పొత్తుందని ఎప్పుడైనా చెప్పగలుగుతాడా? నేను ప్రజల బలంతో గెలుస్తా అని చెప్పగలుగుతాడా? కాసేపేమో వాజ్పేయి బలంతో గెలిచా అంటాడు, కాసేపేమో నరేంద్ర మోడీ బలంతో గెలిచాడు, కాసేపు కమ్యూనిస్ట్ పార్టీ బలంతో గెలిచాడు. ఇప్పుడు సొంతంగా నేను నా కాళ్ళ మీద నేను గెలిచా అని చెప్పిన ధైర్యం చంద్రబాబుకు ఉందా? దానికి తగ్గట్టు మన దత్తపుత్రుడు గారు వీళ్ళందరికీ కూడా ధైర్యం లేకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? నీ ప్రభుత్వంలో కదా. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా? నువ్వేమన్నా అప్పుడు నువ్వేగా ముఖ్యమంత్రివి, గాడిదలు కాసావా? అప్పుడు సునీతమ్మ ఏం చెప్పింది? అప్పుడు నీ మీద ఆరోపణలు చేయలేదా? మరి ఈరోజు ఆమె ఎందుకు చేస్తుంది? నీ ప్రలోభాలు కదా. ఈ రాజకీయాలు అందరికీ తెలియదా? చంద్రబాబు నీచ రాజకీయాలకి ఎన్ని కుటుంబాలైనా గొడవ పెడతాడు, ఏ విధంగానే గొడవ పెడతాడు. దిక్కుమాల రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి, కుళ్ళు రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి అన్నిటికీ కూడా చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్. వాడు ఏదో మాట్లాడుతున్నాడు, దెయ్యాలు వేదాలు వలిస్తున్నాడు, ఎవరు నమ్ముతారా? చంద్రబాబు ఎప్పుడైనా నిజం చెప్తాడా? స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? చంద్రబాబుకు మునిశాపం ఉందంట. ఎన్నికలయ్యాక ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మోదీ సభలో సీఎం మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఉత్తమ్వి అడ్డగోలు మాటలని, రైతులపై పగబట్టిన దిక్కుమాలిన దివాలాకోరు పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ఆరోపించారు. బడే బాయ్ అంటాడు. మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో, చోటే బాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. కానీ నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు. నేను ఉత్తగా ఆషమాషిగా చెప్తలేను ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి. ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని
అంటాడా ఎవడన్నా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతాడన్న కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పూర్తిగా ఖండించారు. తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని, శ్రమని గత ప్రభుత్వం దోచుకుందని వాళ్ళు మండిపడ్డారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడారు. స్వయం ప్రకటిత మేధావిగా, సమాజం చేత డ్రామా ఆర్టిస్టుగా, అదేవిధంగా చరిత్రలో హింసించే రాజు 23వ పులకేసి ఏదైతే బిరుదుందో సూటబుల్ అయ్యేటువంటి పిచ్చి తుగ్ల యొక్క వారసుడు అయినటువంటి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏక్నాథ్ షిండే అవుతాడు, త్వరలోనే బీజేపీలో చేరుతాడు అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నీలాంటి, నీ అయ్యలాంటి దళారులని, దోపిడీదారులని ఒక బాహుబలి లెక్క తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని, విద్యార్థులు, కార్మికులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల యొక్క ఉద్యమకారుల యొక్క త్యాగాలను పిండుకొని తాగినటువంటి ఓ సైంధవుని ఓడించినటువంటి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాహుబలి రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అవాక్కు చవాక్కులు పేలుతూ నిన్ను నువ్వు కాపాడుకోలేక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీచారం ఎత్తే పరిస్థితి ఉన్నది. 60 రోజులు కాలే నీ దాంట్లో పోటీ చేయడానికి ఎంపీలు ముందుకు వస్తలేరు. నీ దాంట్లో అభ్యర్థులు కరువైరు. కొంతమందిని బీజేపీలో పంపినావు. ఇది తెలంగాణ సమాజం గమనించింది కాబట్టే కర్రు కాల్చి వాత పెడతారని, ఏ రకంగానైనా నీ పార్టీని కాపాడుకోవాలని ఆలోచనతోటి ఓ ఎర్రగడ్డలో చేర్పించిన ఓ పేషెంట్ మాదిరి, ఓ ఎర్రగడ్డలో ఒక పేషెంట్ అంట కూర్చొని నేను సీఎం అంటున్నంట. అలాంటప్పుడు అతని మంచిక కోసం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి మంచి మరి మానసిక నిపుణులైనటువంటి వాళ్ళు సీఎం అని రాసి కుర్చీ మీదగా అతను కూర్చోబెట్టినట. అప్పుడు సంతోషపడ్డాడట. అటువంటి పులకేసి తప్ప ప్రజల్లో నీ పార్టీ ఉండబోదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో భ్రష్టుపడినటువంటి వ్యక్తివి నువ్వు. నీకుగా స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకొని గొప్పగా విర్రవీగుతున్నటువంటి నిన్ను తెలంగాణ ప్రజలు నిన్ను నీ అయ్యని బొందబెట్టిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 100 రోజుల లోపల ఏ ప్రజలైతే, ఏ ఉద్యమకారులైతే, ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు ఆశించినటువంటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ ఒక సంక్షేమ రాజ్యంగా ముందుకు తీసుకుపోతుండు రేవంత్ రెడ్డి గారు. పార్టీలో ఎలాంటి త్యాగానికైనా మా నాయకుడు సిద్ధం. నీ లెక్క ఔరంగజేబు లెక్క అయ్యను చంపి రాజ్యాధికారం రావాలన్నటువంటి ఆలోచన కలిగిన నువ్వు, ఏక్నాథ్ షిండేలు కలిగినటువంటి ముఠ నీ బీఆర్ఎస్ ముఠ. కానీ త్యాగాలకు, పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప ఇవాళ మేము డోర్ తెలిస్తే నీ పార్టీ తునాతునకలవుతుంది. కానీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అటువంటి పని మేము చేయడం లేదు. కాబట్టే నువ్వు ఇవాళ మతిస్థిమితం చెప్పిన మాదిరి నీ పార్టీని కాపాడుకోవడానికి దొంగ ఎత్తులు, లేకపోతే జిత్తుల మారి నక్క ఎత్తులు, లేదా ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి గుబెల్స్ ప్రచారంతో ముందుకు వెళ్ళనటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. నీకు సవాల్ విసురుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొగడు అయితే దమ్ముంటే నువ్వు నీ అయ్య నిలబడి నిన్ను ఓడించి చిత్తుగా తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దశాబ్దాల ప్రజల కళ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసిన వైఎస్ జగన్. 2014 తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి నరేంద్ర మోడీ. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతాడన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.